హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో మీరు ఖాదీ శారీస్ చూడబోతున్నారండి. పొందూరు ఖాదీ కొన్ని స్టాక్ వచ్చాయి. వెంటనే పార్సిల్ రాగానే వీడియో చేసేస్తున్నాను. పట్టు బై కాటన్ కూడా ఉన్నాయండి. అది ఖాదీ పట్టు బై కాటన్. ఒక 3 శారీస్ ఉన్నాయి, మిగిలినవన్నీ కాటన్తో ఉన్నాయండి. ఎవరైనా కావాలనుకుంటే నేను మళ్ళీ చెప్పినా కూడా అదే చేస్తున్నారు. మొన్న కూడా అంతే చేశారండి. మీకు నిజంగా కావాలంటేనే రండి, టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే మీ వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను ఇబ్బంది పడితే ఇక అది వదిలేసేయండి, అది ఎలాగో మీరు పట్టించుకోవట్లా. వేరే కస్టమర్ ఇబ్బంది పడుతున్నారు మీరు అడిగి ఏమీ సమాధానం చెప్పకుండా ఉండటం వల్ల. అందుకని దయచేసి నిజంగా కొనాలనుకునే వాళ్ళు మాత్రమే రండి. అడిగి కొనకపోతే తక్షణమే బ్లాక్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో నిజంగా మీకు బాగా నచ్చిన చీర కొనాలనుకున్నా కూడా మీరు కొనలేని పరిస్థితి వస్తుంది. ఎగ్జిస్టింగ్ వాళ్ళకైనా కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఇదే జరుగుతుందండి. 1 by 1 చూసేద్దాం. ఈ శారీ గ్రీన్ కలర్ అండి. రామా గ్రీన్లో డార్క్ అలా అనొచ్చేమో, నాకైతే కరెక్ట్ షేడ్ తెలియడం లేదు. కానీ మంచి పచ్చ, చాలా బాగుంది. రెడ్ కలర్ బోర్డర్ వచ్చిందండి, పట్టు బోర్డరు. అలాగే రెడ్ కలర్లో కలనేత టెంపుల్స్ వచ్చాయి. ఎడ్జ్లో ఎల్లో కలర్ యాడ్ అయిందండి. ఇది వచ్చేసి జామ్దాని పళ్ళు, పెద్ద పళ్ళు వచ్చిందండి ఈ శారీ కొంచెం. అలాగే శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అథెంటిక్ పొందూరు ఖాదీ పళ్ళు ఏదైతే ఉందో అది గోల్డ్ కలర్ జరీతో వచ్చింది. ఈ జామ్దాని పళ్ళు అంతా కూడానండి గోల్డ్ జరీ చెట్లు కాండము, అలాగే ఆకులు కానీ పువ్వులు కానీ బర్డ్స్ కానీ మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో వచ్చాయి. ఎగ్జాక్ట్గా మీకు వీడియోలో అంతా క్లియర్గా కనిపిస్తుందండి. శారీ షేడ్ కరెక్ట్ వచ్చిందా? ఆల్మోస్ట్ కరెక్ట్. చాలా బాగుందండి షేడ్ అయితే. నాకు గుర్తున్నంత వరకు ఇది ఫస్ట్ టైం వచ్చింది ఈ కలర్ అనేది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఈ క్వశ్చన్ ఎంత మంది అడుగుతున్నారో వీడియోలో చెప్పినా కూడా. ఏ ఖాదీ శారీకైనా అండి, ఇప్పటి వరకు నేను చాలా చీరలు అమ్మాను. ఏ ఖాదీ శారీ 70,000 80,000 చీరకు కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. మీరు వీడియో చూసేటప్పుడు జాగ్రత్తగా స్కిప్ 10 నిమిషాలు కొంచెం కాన్సన్ట్రేషన్తో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. ఈ మోడల్ కూడా మనం ఫస్ట్ టైం తెచ్చామండి. చాలా బాగుంది. ఇది కూడా షోల్డర్ పళ్ళు అండి. ఈ శారీ వచ్చేసి జామ్దాని పళ్ళుతో పాటుగా షోల్డర్ పళ్ళు, డార్క్ కాఫీ బ్రౌన్కి రెడ్ బోర్డర్ అండి. రెడ్ కలర్ టెంపుల్స్ వచ్చాయి. అలాగే పొంతూరు అథెంటిక్ పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో వచ్చింది. ఇదిగోండి, ఇదంతా కూడా పళ్ళు వచ్చింది కదా, మల్టీ కలర్ థ్రెడ్ వ్యూ అండ్ సిల్వర్ జరీతో. ఇంకా షోల్డర్ పళ్ళు అంటే మనం ముందు వైపు ఏదైతే వేసుకుంటామో ఆ పార్ట్ కూడా స్కర్ట్ బోర్డర్ లాగా పెద్ద బోర్డర్ వచ్చిందండి. ఇది ఎంతవరకు వస్తుంది అనేది అంటే పళ్ళు తర్వాత ఒక 1 మీటర్ వరకు ఉందండి. మనకి ఫ్రంట్ ఎంతవరకు వస్తుంది అనేది మన హైట్ను బట్టి, మనం తీసే పళ్ళుని బట్టి ఉంటుందండి. మన ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ వరకు, ఈ పార్ట్ వరకు అయితే ఖచ్చితంగా కవర్ అవుతుంది ఎవరికైనా కూడాను. హెవీ లుక్ ఇస్తుంది అన్నమాట శారీ అంతా కూడా. మిగిలిందంతా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇక వచ్చిన కలర్స్ అయితే జామ్దాని వీవ్లో ఉన్న కలర్స్ కూడా చాలా బాగా సూట్ అయ్యాయి శారీకి. ఎల్లో కలర్ అండి, ఎల్లో విత్ గ్రీన్ బార్డర్తో జామ్దాని పళ్ళు. మంచి ఎల్లో కలర్ అండి. వచ్చేది శ్రావణ మాసం, చక్కగా ఎల్లో రెడ్ ఇవి కట్టుకుంటారు చాలామంది ఇష్టంగా. మంచి ఎల్లో కలర్కి ఆకుపచ్చ ప్లెయిన్ పట్టు బోర్డర్ పైన టెంపుల్ బోర్డర్ కలనేతలో వచ్చిందండి. ఇది పళ్ళు. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఒకలాంటి గ్రీన్ షేడ్ అండి, ఇంగ్లీష్ కలరు. దీంట్లో మనం ఇప్పటికి 3-4 చీరలు సేల్ చేసాము. తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుందండి షేడ్ అన్నారు. చాలా డిఫరెంట్గా, చాలామందికి ఉండదు ఈ కలరు. నాకైతే భలే నచ్చింది.
గోల్డ్ అండ్ సిల్వర్ పెద్ద పెద్ద పోల్కా డాట్స్ శారీ అంతా వస్తాయండి. రెండు వైపులా కూడా 5 to 6 ఇంచెస్ రెడ్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉంటుంది. 2 ఇంచెస్ అలా టెంపుల్ బోర్డర్ ఉంది. ఇది వచ్చేసి పళ్ళు. శారీ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా పోల్కా డాట్సే వచ్చాయండి. చక్కగా మీరు బ్లౌజ్ అలా శారీలో ఉంచేసుకుంటే పెద్ద పళ్ళు వస్తుంది. మీరు వేరే బ్లౌజ్ రెడ్ కలర్ ఏదైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి గోధుమ కలర్ అండి. ఇది కూడా జామ్దాని పళ్ళుతోనే గోధుమ కలర్కి రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి, పట్టు బార్డరు. టెంపుల్స్ కూడా అలాగే కల్నేతలో వచ్చాయి. ఎడ్జ్లో ఎల్లో కలర్ యాడ్ అయిందండి. పొందూరు అథెంటిక్ పళ్ళు వచ్చేసి ఇలా గోల్డ్ జరీతో వచ్చింది. ఇదిగోండి గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో పళ్ళు. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ కలరు డైమండ్ షేప్ బుటాలండి. చాలా బాగుంది ఇది కూడా. ఇదిగోండి చాలా చాలా బాగుంది. పింక్ కలర్ అండి. పింక్కి గ్రీన్ మంచి ఆకుపచ్చ కలర్ బోర్డర్ అండి, ప్లెయిన్ పట్టు బోర్డరు. అలాగే పింక్ కల్నేతలో గ్రీన్ టెంపుల్స్ వచ్చాయి ఒక 2 ఇంచెస్ వరకు. ఎడ్జ్లో వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి. పళ్ళునేమో గోల్డ్ జరీ స్టెమ్స్ అలాగే మల్టీ కలర్ థ్రెడ్ వీవ్లో బర్డ్స్, ఫ్లవర్స్, లీవ్స్ అలా వచ్చాయండి. పొందూరు అథెంటిక్ పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా భలే ఉందండి. పింక్కి గ్రీన్ చాలా చాలా బాగుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ కూడా జామ్దాని పళ్ళుతోనేనండి. ఇందాక మనం అది డైమండ్ బుటీలు చూసాం కదండి, అందులోనే ఇంకొంచెం డార్క్ కలర్, గోధుమ కలర్లోనే కొంచెం డార్క్ అనమాట. ఇదిగోండి పళ్ళు. ఇప్పుడు ముందు చూసిన పింక్ శారీ ప్యాటర్నే ఉంటుంది ఆల్మోస్ట్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ బోర్డరు అలాగే టెంపుల్ బోర్డరు. ఎడ్జ్లో ఎల్లో వస్తుంది. మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో పళ్ళు, గోల్డ్ జరీతో అలా అథెంటిక్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. కాఫీ బ్రౌన్ కలర్ అండి. కాఫీ బ్రౌన్ కల్నేతలాగా అట్లా ఉంది, చాలా బాగుంది షేడ్ అయితే. అథెంటిక్ పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో ఉందండి. ఇక శారీ బోర్డర్ విషయానికి వస్తే దాదాపుగా 10 ఇంచెస్ పైనే ఉంటుంది. ఫస్ట్ బోర్డర్ ఆరెంజ్, దానిపైన రెడ్ కలర్ బోర్డరు, అలాగే 3 ఇంచెస్ వరకు ఉన్న రెడ్ కలర్ టెంపుల్స్ శారీలో కల్నేతలో వచ్చాయండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. గద్వాల్ స్టైల్ బోర్డర్ లాగా ఉంటుందండి. ఇది చాలా బాగుంది కాంబినేషన్ కూడా. ఇది జామ్దాని పళ్ళులో బిగ్ పళ్ళు విత్ డైమండ్ బుటీస్ అండి. పింక్ కలరు. జనరల్గా బేబీ పింక్ లాంటి కలర్స్ అయితే కొంతమంది కట్టుకోవడానికి వెనకాడతారు. బాగా ఫెయిర్గా ఉంటే బాగుంటాయి, నేను చామంచాయిగా ఉన్నాను నాకు బాగోదు, నేను చామంచాయి కన్నా ఒక షేడ్ తక్కువగా ఉన్నా నాకు బాగోదు, అలా భయపడుతూ ఉంటారు. కానీ ఈ పింక్ అయితే అండి ఎవరైనా కట్టుకోవచ్చు. మంచి షేడు, కొట్టినట్టు కానీ అట్లా ఏముండదు, చాలా డీసెంట్ కలరు. పళ్ళు కూడా అండి పెద్దగా వచ్చింది. అలాగే ఖాదీ అథెంటిక్ పళ్ళు. బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ పట్టు బోర్డరు, ఎడ్జ్లో ప్యారెట్ గ్రీన్ అండి. రాయల్ బ్లూ బోర్డర్కి కల్నేతలో టెంపుల్స్ వచ్చాయి. ఇక శారీ అంతా కూడా ఇలా బుటాలు ఉంటాయండి. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ కలర్ డైమండ్ షేప్ బుటీస్ ఉంటాయండి. చాలా దగ్గరగా ఉన్నాయి. శారీ లుక్ అయితే చాలా బాగుంది. ఈ శారీ వచ్చి మావు కలర్కి పింక్ కాంబినేషన్ అండి. ఈ పళ్ళు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. వచ్చిన ప్రతిసారి కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి. ఎందుకంటే షార్ట్గా ఉన్న పళ్ళు అయినా కూడా కొంచెం థిక్గా డిజైన్ ఉండటం వల్ల గ్రాండ్ లుక్ ఉంటుంది కదా. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు ఉంది. శారీ అంతా కూడా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుందండి. మావు కలర్కి పింక్ చాలా మంచి కాంబినేషన్. ఇది కూడా మధ్యలో ఒక జరీ లైన్ వచ్చింది చూసారా, టెంపుల్ బోర్డర్కి ప్లెయిన్ బోర్డర్కి. టెంపుల్ బోర్డర్ వచ్చేసి కల్నేత వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి.
పట్టు అండి. లాస్ట్ టైం ఓన్లీ 2 శారీస్ వస్తే లిటరల్గా 2:20 అన్నట్టు అయిపోయింది. ఎంతమంది అడిగారో. అడిగి మిస్ అయినప్పుడు నాకు భలే బాధగా అనిపిస్తుందండి. అయ్యో నచ్చిన చీర ఇవ్వలేకపోయాను అని చాలా బాధగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇలానే చూపించు. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఈసారి తొందరగా తీసేసుకోండి అండి. చాలా బాగున్నాయి. లైట్ లావెండర్, చాలా లైట్ సింగిల్ షేడ్ లావెండర్ కలర్ అండి. రెడ్ బోర్డర్ వచ్చింది. ఎడ్జ్లో వచ్చేసి గ్రీన్ యాడ్ అయిందండి. ఇక్కడేమో 3 జెరీ లైన్స్ వచ్చాయి కింది వైపు. పెద్ద బోర్డు దాదాపు 10 ఇంచెస్ పైన. ఇక్కడ వచ్చేసి 2 జెరీ లైన్స్ ఇలా వచ్చి మధ్యలో సన్నటి గీత ఉంది. గద్వాల్ చీరలా ఉందండి చూడగానే. బార్డర్ ప్యాటర్న్ అయితే అలా వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా బ్లౌజ్ ఇలా ఉంచేసుకోండి చీరలో. గ్రీన్ రెడ్ మ్యాచింగ్లో ఏదైనా బనారస్ పట్టు కానీ లేకపోతే ఇక్కత్ పట్టు కానీ అలా తీసుకోండి. సూపర్గా ఉంటుంది. అసలు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందండి చీర అయితే. అసలు ప్రతి కలరు కూడానండి ఈసారి. అప్పుడేమో 2 కూడా దగ్గరగా వచ్చాయి కలర్స్. ఈసారి ఒక 3 చీరలు దొరికాయి. దొరికిన 3 కూడా ఎక్సలెంట్ కలర్స్. అసలు ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ అండి. మా అమ్మాయి ఫేవరెట్ చీర. ఇది తన సెలక్షన్. లాస్ట్ టైం తను సెలెక్ట్ చేసిన 2 చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. కమెంట్స్ అండ్ వాట్సాప్లో కూడా పెట్టారు మీ పాప సెలక్షన్ చాలా బాగుందని. చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు ఈ చీర కూడా తనే సెలెక్ట్ చేసింది. మరి ఇవాళ చూడాలి. ఇది గ్రీన్ కల్నేత అండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా లైట్ కొంచెం లావెండర్ షేడ్ దగ్గరగా ఉండే కలర్తో ఒక బోర్డర్ అండి. కింద వచ్చేసి పింక్. అంటే 2 బోర్డర్స్ ఈ టోటల్ లెంగ్త్లో హాఫ్ హాఫ్ వచ్చాయన్నమాట. పైన వచ్చేసి ఇలా కొంచెం చిన్న బోర్డర్ అండి. టెంపుల్స్ కానీ అసలు ఎవ్రీథింగ్ అద్భుతం. ఇదిగోండి అథెంటిక్ పళ్ళు. శారీ కలనేత ఒకసారి చూడమ్మా, అక్కడ చూపించు. ఒకటి ఎల్లో కాదు, ఒకలాంటి గ్రీన్, సీ గ్రీను, ఇంకొక లైట్ గ్రీన్ అండి. వీడియోలో కరెక్ట్గా ఉంది. కలనేత అసలు మూమెంట్లో చాలా బాగుంది. ఈ శారీ కూడానండి ఒక డిఫరెంట్, అంటే అటు లావెండర్ అని చెప్పలేము, ఇటు బ్లూ అని చెప్పలేము. షేడ్ డిఫరెంట్గా ఉంది. చీర అయితే ఇంకా అసలు మాటలు లేవు, అంత అందంగా ఉంది. మళ్ళీ పట్టు ఎప్పటికి దొరుకుతాయో తెలియదండి. 10 నుండి 15 చీరలు తయారు చేయండి నాకు అని చెప్తే దాదాపు 2 నెలలు అయింది అనుకుంటా. ఫస్ట్ పట్టు వీడియో వచ్చినప్పుడు చెప్తే 3 చీరలు దొరికాయండి. అది ఇక కావాల్సిన వాళ్ళు తాత్సారం చేయకుండా వెంటనే కొనేసుకోండి. 2 కలర్స్ కూడా బోర్డర్స్ చాలా బాగున్నాయి. ఆరెంజ్ అండ్ రెడ్. అలాగే పెద్ద పెద్ద టెంపుల్ బోర్డర్స్, సిల్వర్ పళ్ళు. అసలు వర్ణించినా నా మాటలు సరిపోవండి, కౌలు కావాలి ఈ చీర అందం వర్ణించాలంటే. నిజంగా అంత బాగుంది. ఇది మావు కలర్ అండ్ ఒకలాంటి బ్లూ కలర్ కలనేత వల్ల ఒక్కొక్కసారి లావెండర్ షేడ్ లాగా అనిపిస్తుందండి, ఒక్కొక్కసారి బ్లూ షేడ్గా అనిపిస్తుంది. బ్లూని ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంది. ఈ 2 రంగుల కలయిక ఎలా ఉందంటే కొత్త కలర్, ఎప్పుడూ చూడని కలరు, ఖచ్చితంగా మన వార్డ్రోబ్లో లేని కలరే అవుతుంది. ఇది చాలా అందంగా ఉంది. అసలు ఖాదీ అంటేనే అందం, హుందాతనం. ఈ పట్టు ఇంకా బాగున్నాయి. సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ అండి, లైట్ పింక్ అండ్ ఇంకొక కలర్ కలనేత ఏది అంటే గ్రీన్. చాలా లైట్ పింక్ అండ్ గ్రీన్ కలనేత అండి. బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వస్తుందండి. నేను బ్యాక్ వేయించుకోవచ్చు డీర్స్ అని చెప్పా కదా, అది వేయించుకుని మిగిలిన బ్లౌజ్ని జాగ్రత్తగా చేస్తే టైలరు ఇంకొక బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇవి వస్తాయండి. ఈ చెట్లు ఆకులు ఏవైతే ఉన్నాయో ఇంకొక బ్లౌజ్కి అవి వస్తాయి. మంచి టైలర్ ఉండాలి, జాగ్రత్తగా కుట్టే టైలర్. కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. బోర్డర్ అయితే రెండింటికి సేమ్ కలర్ వచ్చిందండి, ఆ చీరకి ఈ చీరకు కూడా. శారీ కలర్ మారింది, డిజైన్ కూడా సేమ్. పళ్ళులో ఏ డిజైన్ అయితే ఉందో బ్లౌజ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే డిజైన్ వస్తుంది. పింక్ అండ్ గ్రీన్ కలనేత. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నాకైతే చాలా చాలా నచ్చాయి.
మీకు కూడా బాగా నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. చూసారు కదండి ఎలా ఉన్నాయి చీరలు. నాకైతే మనసు లాగేస్తుంది చీరల మీద కల. మీ అందరికి కూడా నచ్చాయా? నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.